హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో ఈ వీడియోలో ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ పరంగా ఇబ్బంది పడతా ఉంటారు కదా. సో నన్ను కూడా చాలామంది అడిగారు. సో ఇంగ్లీష్ పరంగా టిప్స్ అవి అలాగా కొంచెం చెప్పండి మేడం అనేసి. సో దానికోసం అని చెప్పి నేను అలాగా టిప్స్ అది నేను ఒక వీడియో అయితే చేశాను, ఎలాగా ఇంగ్లీష్ ప్రిపేర్ కావాలి అని చెప్పేసి. సో దాంతో పాటుగా మీ డిఎస్సి ప్రిపరేషన్లో నా వంతుగా ఇంగ్లీషు పరంగా నేను ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను రాసుకున్నటువంటి నోట్స్ అవైతే నేను ఇక్కడ మీకు చూపిద్దామని చెప్పి సో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని టెస్టులు అన్నీ రాయండి. సో టెస్ట్ సిరీస్ అయితే రన్ అవుతూ ఉన్నాయి మన దాంట్లో, ఫ్రీ టెస్ట్. సో ప్రతి ఒక్కరు ఈ ఫ్రీ టెస్ట్ని అయితే యూజ్ చేసుకోండి. సో 5th క్లాస్ అండ్ 3rd క్లాస్ కంప్లీట్ అయిపోయింది, 4th కూడా కంప్లీట్ అయిపోయింది. సో వాటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో అయితే ఇబ్బంది లేకుండా ప్లేలిస్ట్ చేసి ఉంచాను. సో అక్కడ నుంచి మీరు ఆ టెస్ట్లు అనేటువంటివి డైరెక్ట్గా రాసేయచ్చు. అండ్ మ్యాథ్స్ కూడా రన్ అవుతా ఉన్నాయి. మ్యాథ్స్ ఆల్మోస్ట్ 8-9 టెస్ట్ వరకు అయితే వచ్చున్నాము. సో అర్థమెటిక్ టాపిక్ నుంచి. సో ఆ టెస్ట్ అన్నీ కూడా అందరూ రాసేయండి. ఓకే రైట్. ఇంకోటి, మీరు మన వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయిపోయి ఉంటే సో అక్కడ నేను రాసుకున్నటువంటి బుక్స్, ఈ షార్ట్ నోట్స్ అలాంటివన్నీ నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సో మీరు అక్కడ జాయిన్ అయినట్టయితే మీకు అవన్నీ అవైలబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ కంటెంట్ అంతా మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే సో ఇంగ్లీష్ పరంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి సో దానికి సంబంధించి మీకు నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలి ఇంగ్లీష్ పరంగా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది నా నోట్స్ నేను రాసుకున్నటువంటిదప్పుడు. సో ఫస్ట్ వచ్చి నేను ఇఫ్ క్లాజ్ అనమాట. ఫస్ట్ టాపిక్ వచ్చి క్లాజెస్లో ఇఫ్ క్లాజ్ అనేటువంటిది రాసుకున్నాను, టెన్సెస్కి సంబంధించి. ఆ టెన్సెస్ అనేటువంటిది ముందు ముందు వెళ్తూ ఉంటే మనకు అన్నీ వస్తూ ఉంటాయి. ఇది ఇఫ్ క్లాజ్. అసలు ఫస్ట్ క్లాజ్ అంటే ఏంటి, దాన్ని ఏమంటారు. సో నెక్స్ట్ వచ్చి కండిషన్స్. ఓకే, కండిషన్స్ అనేటువంటివి ఎన్ని టైప్స్ ఉంటాయి, మొత్తం మనకి 4 టైప్స్ అనేటువంటివి కండిషన్స్ అయితే ఉంటాయి. సో ఆ 4 టైప్స్ ఏంటి అనేటువంటివి ఇలాగ రాసుకొని నెక్స్ట్ ఆ 4 టైప్స్ని కూడా ఒక్కోటి ఇలాగా రాసుకోవాలన్నమాట మనం. దానికి సంబంధించినటువంటి దీన్ని ఏమంటాము, స్ట్రక్చర్ ఏంటి. ఓకే దీనికి సంబంధించినటువంటి మొత్తం టైప్ 1కి సంబంధించి అసలు టైప్ 1లో ఏమొస్తాయి అంటే పాసిబుల్ కండిషన్స్ అనేటువంటివి వస్తాయి. సో దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏంటి, ఇటువైపు ఏం స్ట్రక్చర్ అంటే కామా ఉండి మనకి 2 సెంటెన్సెస్ ఉంటాయి కదా. 2 స్టేట్మెంట్స్లో ఇటువైపు ఉన్నటువంటి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇటువైపు ఉన్న సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి. సో ఈ స్ట్రక్చర్స్ అనేటువంటివి ఇలా క్లియర్గా రాసుకొని దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇలాగా రాసుకొని నెక్స్ట్ మనకి ఇక్కడ టైప్ 2 అనమాట. సో ఈ టైప్ 2లో చూస్తే ఇవి 2 రకాలు ఉంటాయి మళ్ళీ, టైప్ 2A అని 2B అని. ఈ టైప్ 2Aలో మనకి ఏమవుతుంది అంటే ఇంపాసిబుల్ కండిషన్స్ అయితే వస్తాయి మనకి ఇక్కడ, ఇంపాసిబుల్. ఈ టైప్ 2Bలో ఏమవుతుందంటే మనము ఊహించుకునేవన్నమాట. సో నేను అలాగైతే, నేను ఇలాగైతే, సో నేనే బర్డ్ అయితే, నేనే సీఎం అయితే, నేనే పిఎం అయితే, సో ఇలాంటివన్నమాట. ఇక్కడ వర్ అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ అయిన వాటికి ఇలాగా స్టార్ మార్క్ వేసుకోవడము. నెక్స్ట్ ఇక్కడ టైప్ 3 అనమాట. సో ఈ టైప్ 3 యొక్క స్ట్రక్చర్ ఇలాగ రాసుకోవడము. అండ్ ఇది టెస్ట్. సో నేను ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటుంది, సో అందుకోసమని ఇక్కడ ఇలాగ టెస్ట్ అని రాసుకుని ఉంటా. ఓకే, సో అలాగా నేను టెస్ట్ రాసేటప్పుడు ఎక్కడైనా నాకు మిస్టేక్ అనిపించినవి నేను ఇలాగ రాసుకోవడం. అంటే నాకు మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైనా ఆ బుక్ తీసినప్పుడు సో ఇది నాకు తొందరగా కంట్లో పడింది అనుకోండి, నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను మిస్టేక్ చేశాను కదా అని మళ్ళీ ఒకసారి దాన్ని ఎక్కువగా చూస్తాను అనమాట. సో అందుకోసమని నేను అలాగైతే రాసుకున్నా. ఓకే, ఇలాగా టైప్ 3 అండ్ టైప్ 4ని మనం ఏమంటాం, టైప్ 0 కండిషన్ అని అంటాం. ఓకే, టైప్ 0 అంటాం దాన్ని. సో టైప్ 0 ఇక్కడ వరకు ఇలాగా 4 కండిషన్స్ అయితే రాసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మొత్తం ఒక ఓవర్వ్యూ అయితే నేను ఇలాగ రాసుకున్నా. ఓకే, మొత్తం ఒక ఓవర్వ్యూ. ఈ రెండింటిని మనం ఏమంటాము అని అంటే ఓపెన్ కండిషన్స్ అంటాం, టైప్ 1ని 0ని. సో అందుకని ఇలాగ వేసుకొని రాసుకున్నాను అనమాట. ఇలాగా సింపుల్ ప్రజెంట్ అనేటువంటిది ఎక్కడెక్కడ వస్తుంది, సింపుల్ ఫ్యూచర్లో అండ్ సింపుల్ ప్రజెంట్ రెండిట్లో వస్తుంది అని. సో ఎప్పుడైనా అసలు ఈ నోటిఫికేషన్ దాని గురించి కనుక నాకు ఆలోచన వచ్చిందంటే అసలు ఇక్కడ చూడండి, రాసే బుక్లోనే ఇంకా అక్కడ నాకు 80 మార్క్స్కి, ఇక్కడ 20 మార్క్స్కి. సో నాకు ఇక్కడ ఆల్రెడీ నా చేతిలో 17 పాయింట్ సంథింగ్ మార్క్స్ ఉన్నాయి. సో నాకు అక్కడ ఎన్ని రావాలి, ఎన్ని బిట్స్ నేను కరెక్ట్ చేయాలి, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నేను ఇక్కడ ఇలాగా టాలీ అయితే చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్కి చూడండి ఒక టేబుల్ వేసేసుకున్నా, మొత్తము ఓవర్వ్యూ అనమాట. సో ఇలాగ రాసుకుంటాను నేను ప్రతిదానికి ఓవర్వ్యూ. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 0 ఈ మొత్తానికి స్ట్రక్చర్. సో అది ఏం స్ట్రక్చర్, సింపుల్ ప్రజెంట్ ఒకటి, ఫ్యూచర్ ఒకటి, పాస్ట్ అండ్ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్, కండిషనల్ పర్ఫెక్ట్, సింపుల్ ప్రజెంట్. సో ఇలాగనమాట ప్రతిదానికి ఇలాగైతే నేను రాసుకున్నా. సో ఇది ఇఫ్ క్లాజ్ అంటే క్లాజెస్కి సంబంధించినటువంటి దాంట్లో ఇఫ్ క్లాజ్కి ఇది నా నోట్స్ అనమాట. ఓకేనా, మీకు ఒకవేళ కావాలంటే ఇక్కడ కమెంట్ చేసినట్టయితే నేను ఎవరు కావాలనుకుంటున్నారు ఎవరు లేదు అనే దాన్ని బట్టి నేను దీన్ని మీకు అవైలబుల్గా అయితే ఉంచుతాను. ఓకేనా రైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూసి ముందుగా మీరు వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే రైట్.